ప్రకాష్ రాజ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులని ఉద్దేశిస్తూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఆయన ఏం మాట్లాడిన అనేది ఒకసారి విందాము. విన్న తర్వాత మనం మాట్లాడదాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారినైనా ప్రతిపక్షంలో ఉన్న వారినైనా ప్రశ్నించారు. ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి అందరూ లైన్ మాత్రమే పెట్టుకుని నాగేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, కేసీఆర్ గారిని ప్రశ్నించారు, జగన్ గారిని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, బీజేపీని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసు. నాగేశ్వరరావు గారు మీ అండగా మేమున్నాం. అసలు ప్రకాష్ రాజు ఏం మాట్లాడతారో విన్నారు కదా. ప్రకాష్ రాజు ఒకటి తెలుసుకోవాలి. నాగేశ్వరరావు గారు జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయలేదు. ఆయన ఆరోపణలు చేసిండు, అబద్ధాలు ప్రచారం చేసిండు. విమర్శలు అంటే ఏంది? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండు కాబట్టి ఈ పని జరగట్లేదు, ఈ హామీ ఇచ్చిండు, ఆ హామీ ఇచ్చిండు, సరిగా నెరవేర్చలేడు, లేదంటే జనసేన పార్టీ గురించి కానీ విమర్శలు చేస్తే బాగుండేది. కానీ అవి విమర్శలు అయితే ఆరోపణ చేసిండు. అమిత్ షాను కలిసి పవన్ కళ్యాణ్ గారు జగన్ని జైల్లో వేయమన్నాడు అని చెప్పేసి ఆయన ఆరోపణ చేసిండు. దీంతో పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు ఏ విధంగా విమర్శ చేసిన అనేది మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏది ఆరోపణ, ఏది విమర్శ అని తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని జైల్లో పెట్టమని అమిత్ షాని కలిసిండని చెప్పేసి ఆయన చూసిండా? ఆయన ఏమన్నా విన్నాడా? ఆయనకి ఏ విధంగా తెలుసు? ఆయన ఎందుకు అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తాడు? అవన్నీ పక్కన పెడితే ఆయన ఏదైతే మాట్లాడిండో ఆ మాటల్ని ఆయన ఎందుకు వెనక్కి తీసుకుండు? ఆయన చెప్పింది అబద్ధం అయితేనే కదా. ఆయన మాటల్ని ఇమీడియట్గా నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు గౌరవం ఉంది, జనసేన పార్టీ మీద నాకు గౌరవం ఉంది అని చెప్పేసి నాగేశ్వరరావు గారు మాట్లాడి ఆయన మాటల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటా అని చెప్పిండంటే ఆయనే తప్పు చేసిన అని ఒప్పుకున్నప్పుడు మధ్యలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కాంట్రవర్సీలో దూరి అసలు నిన్ను అందరూ మర్చిపోతారు కదా, అందరూ జనాలు నన్ను గుర్తుంచుకోవాలంటే ఎక్కడ కాంట్రవర్సీ జరిగితే అక్కడికి వచ్చి మాట్లాడడం నీకు ప్యాషన్ అయిపోయినట్టుంది. ఈ విషయం అనే కాదు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ ఇస్తూ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని కలిసినా, ఏ రకంగా చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏ రకంగా సరే ఎట్లయినా ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే 10 మంది గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తావు. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ నువ్వు ఉంటావు. అసలు నీకు సంబంధమే లేదు ఇది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడిండు, దాన్ని జనసేన పార్టీ కానీ జన సైనికులు కానీ ఖండించరు. ఆయన మీద గౌరవం ఉందని చెప్తూనే, ఆయనతో గౌరవప్రదంగా మాట్లాడుతూనే ఆయన గౌరవప్రదంగానే విమర్శలు చేశారు. మీలాంటి వ్యక్తులు ఇట్లాంటి విమర్శలు చేయడం ఏంది? మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు తెలుసు, మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి మీ గురించి తెలుసు. అలాంటిది మీరు ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి గౌరవంగానే వాళ్ళు ఆయన మాటల్ని ఖండించరు. ఆ మాటల్ని ఏకంగా నాదెండ్ల మనోహర్ గారు ఖండించారు, జనసేన పార్టీ ఖండించింది. ఇవన్నీ పరిణామాలు చూసి నాగేశ్వరరావు గారు కూడా గౌరవంగానే నా మాటలు నేను వెనక్కి తీసుకున్నా, అసలు నేను మాట్లాడేది తప్పు అనే విధంగా ఆయన మాటల్ని బేషరతుగా వెనక్కి తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు మధ్య సాన్నిహిత్యం ఎలాంటిదో కూడా ఆయన చెప్పిండు. ఆయనకు లేని బాధ నీకెందుకు? అసలు నువ్వు మధ్యలో నువ్వు రావాల్సిన అవసరమే ఉంది. అదేవిధంగా పొత్తుల గురించి మాట్లాడుతున్న సంబంధం ఉందా? పొత్తులు అంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఎన్డీఏ అలయన్స్లో ధైర్యంగా ఎలక్షన్స్ ముందు పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు పోయారు. నీకు ప్రాబ్లం ఏంది? రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు అనేది సహజమే కదా. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవట్లేదా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతోటి? బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంటేనే నీకు నష్టమా? జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటేనే నీకు నష్టమా? అసలు నీ ప్రాబ్లం ఏంది? నీ ప్రాపగండా ఏంది? ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రకాష్ రాజుకి పని లేకుండా ఈ విషయంలో దూరుతాడు. నాగేశ్వరరావు గారు మీకు నేను సపోర్ట్గా ఉన్నా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు సపోర్ట్గా ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోయిండు, నువ్వు సపోర్ట్ చేసినటువంటి మమతా బెనర్జీ ఓడిపోయింది, నువ్వు సపోర్ట్ చేసినటువంటి జగన్ గారు ఓడిపోయారు. నువ్వు సపోర్ట్ చేసినావంటే వాళ్ళందరికీ ఓటమే తప్ప గెలుపు అనేది ఉండదు. నీ సపోర్ట్ వల్ల ఒరిగేది కూడా ఏం లేదు. సరే, నువ్వేదన్నా ఉద్ధరిద్దామని చెప్పి ఎన్నికలకు పోయినావు, నీ రాష్ట్రంలో పోటీ చేసినావు, నీ పరిస్థితి ఏమైందో ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఒక్క ఎన్నికల పోటీ చేసి పారిపోయారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిండు, పార్టీ ఓడిపోయింది, అయినా పారిపోకుండా నిలబడి కలబడి గెలిచి ప్రజల కోసం పనిచేస్తాడు.
అని ఆరోపణ చేస్తుండే ఎవరు నాగేశ్వరరావు గారు బలమైన ఆరోపణ చేసిండు జగన్ గారిని జైల్లో వేయమని, రాష్ట్ర అభివృద్ధి కంటే ఎక్కువ కూడా జగన్ని జైల్లో వేయమని చెప్పి అమిత్ షాని పవన్ కళ్యాణ్ గారు కలిస్తే అమిత్ షా గారు తిరస్కరించారు అనేది పెద్ద ఆరోపణ. అది అవాస్తవం, అది విమర్శ కాదు. ఫస్ట్ ఏది విమర్శ ఏది ఆరోపణ అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇలాంటి పిచ్చి ప్రేలాపన వల్ల ఇట్లా మాట్లాడడం వల్ల నిన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంకా చురుకనైపోతావు. నీకు సంబంధం లేని విషయంలో వచ్చి జనాల చేత తిట్లు తినడం తప్ప ఏముండదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళతోటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.